మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ బాగున్నారని, మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభు నామంలో మిమ్మల్ని బట్టి మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ రోజున మరి కీర్తనల గ్రంథము 93వ కీర్తనను మనము ధ్యానించుకుందాము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలమును ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. దేవుడి యొక్క గొప్పతనమును గురించి, దేవుని యొక్క బాహుబలమును గురించి ఈ యొక్క కీర్తనలో వ్రాయబడి ఉంది. దేవుడు బలిష్ఠుడై ఉన్నాడు. ఆయన బలమునే వస్త్రముగా ధరించుకొని ఉన్న దేవుడు. మన దేవుడు తన యొక్క బలాన్నే వస్త్రముగా ధరించుకున్నాడు. మనము బట్టలు ధరించుకున్నాం మన శరీరానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. కానీ దేవుడు గుణం ఏంటంటే, ఆయన యొక్క బలం ఏమిటంటే తన యొక్క బలాన్నే వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క బలము తన యొక్క దేహ దారుఢ్యము పైన ఆధారపడి ఉంటుంది. కానీ మన దేవుడి యొక్క బలము ఆయన గొప్ప కార్యముల పైన ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ రక్తస్రావము కలిగినటువంటి స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. ఆమె అంగి అంచు ముట్టుకోగానే తన యొక్క ప్రభావము ఆమెలోనికి వెళ్ళిపోయి ఆమె స్వస్థపరచబడింది. దేవుని యొక్క గొప్పతనము ఆయన బలమునే వస్త్రముగా కలిగి ఉన్న దేవుడు. రెండవదిగా చూసుకుంటే స్థిరమైన సింహాసనమును కలిగి ఉన్నటువంటి దేవుడు. దేవుని యొక్క బలము ఆ సింహాసనములో కూడా కనబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఏ రాజైనా ఏ అధికారైనా వారి యొక్క సింహాసనము కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కానీ మన దేవుడి యొక్క సింహాసనము యుగ యుగముల వరకు ఉంటుంది. లోకంలోనే కాదు, పరలోకములో కూడా ఆయన యొక్క సింహాసనము ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. ఆయన యొక్క సింహాసనము యుగ యుగముల వరకు ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క సింహాసనము స్థిరమైనది, ఎవరు కూడా అది కూల్చలేనిది, ఎవరు కూడా త్రోసివేయలేనిది. కాబట్టి దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే స్థిరమైన సింహాసనమును కలిగి ఉన్నటువంటి దేవుడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే సృష్టి కంటే గొప్పవాడైన దేవుడు. సృష్టి కంటే గొప్పవాడైనటువంటి దేవుడు మన దేవుడు. వరదలు వచ్చినా, ఎన్నో సమస్యలు వచ్చినా, మరి వాటన్నిటిలో నుండి బలిష్ఠుడైనటువంటి దేవుడు వాటన్నిటిని, అవన్నీ కొట్టుకొని పోతాయేమో కానీ వరదలు వెళ్ళెత్తినప్పుడు, ఆ భూకంపాలు వచ్చినప్పుడు ఎంతటి బలిష్ఠులైనా కొట్టుకొని పోతారు. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు, అంత బలహీనుడు కాదు. ఆయన బలిష్ఠుడైన దేవుడు, వాటన్నిటినీ కూడా అణచివేయగల సమర్థుడు. ఎందుకంటే బలమైన సముద్ర తరంగముల ఘోష కంటేను ఆయన బలమైన వాడు. సముద్ర తరంగములను, వాటి పొంగులను అణచువాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఆయన సృష్టి కంటే గొప్పవాడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన నోటి మాట వలన కలిగింది. భూమి, ఆకాశము, నక్షత్రములు, సర్వ సమూహము దేవుని చేత, ఆయన యొక్క నోటి మాట చేత కలగబడింది. మరి నువ్వు నేను కూడా ఆయన యొక్క సృష్టి, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు మనము రూపింపబడ్డాము. బలిష్ఠుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన గొప్పవాడైన దేవుడు, బలిష్ఠుడైన దేవుడు. ఆయనకు మాత్రమే శక్తి, ఆయనకు మాత్రమే సామర్థ్యత ఉంది. ఆయనకు అన్ని లోబడాలి తప్పితే వేటికి కూడా దేవుడు లోబడడు. అందుకే సృష్టి కంటే గొప్పవాడైనటువంటి దేవుడు మనం దేవుడు. ఆయన ప్రభావమునే వస్త్రముగా ధరించుకున్నాడు. మరి స్థిరమైనటువంటి సింహాసనమును కలిగి ఉన్నాడు. మరి సృష్టి కంటే గొప్పవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అనుదినము మనము ఘనపరచాలి. ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క సామర్థ్యాన్ని బట్టి, ఆయనకున్న పవర్ని బట్టి మనము దేవుణ్ణి ఘనపరచాలి. ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన పైనే మనము ఆధారపడి జీవించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రములు అయ్యా. మరి తండ్రి, మీరు వస్త్రమునే బలముగా ధరించి ఉన్న దేవుడవని, మీ యొక్క సింహాసనము కదలనిదని, మీరు తండ్రి సృష్టి కంటే గొప్పవారని ప్రభువా
వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, గొప్పవాడైన దేవుడవు తండ్రి, ఎంతటి గొప్ప కార్యాలైనా మా పట్ల జరిగించగల దేవుడవు. ఈ సృష్టి నీదే, ఈ సమస్తము నీదే నా తండ్రి, మీకు వందనములు అయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విన్నారో వారి హృదయములో అయ్యా వాటిని ఫలింప చేయండి ప్రభువా. అయ్యా, మీ యొక్క బలమును ఆశ్రయిస్తున్న బిడ్డలకు తండ్రి మీ యొక్క బలాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా, వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్య నుండి విడుదల దయచేయండి. మీ యొక్క ప్రభావమును తండ్రి వారికి మీరు కనబరచండి, అద్భుత కార్యాలను జరిగించండి ప్రభువా. అదే విధంగా నా తండ్రి, మీ యొక్క సింహాసనం యొద్ద ఎందరైతే బిడ్డలు ప్రభువా మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో ప్రభువా, బిడ్డల ప్రతి అవసరతను మీరు తీర్చండి. సృష్టి కంటే గొప్పవాడు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క సృష్టి అయినటువంటి మమ్మల్ని తండ్రి ఏ స్థితిలోనైనా నిలవబెట్టగల సమర్థుడు ప్రభా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, బాధలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. మారాను మధురముగా మార్చిన దేవుడు అయా, బండ నుండి నీటిని రప్పించిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. అప్పుల ఊబి నుండి వారిని లేవనెత్తండి. అనారోగ్య సమస్యల నుండి వారిని లేవనెత్తండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలను తీసివేయండి అయా. యవ్వన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రతి ఆలోచనను తండ్రి మీరు స్థిరపరచండి అయా. మీ యొక్క మార్గములో బిడ్డలను నడిపించండి అయా. మరి తండ్రి, ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తుండగా కుటుంబములో సమస్యలు, కలహాలు అయా, మరి తండ్రి విభేదాలతో ఎప్పుడు చూసినా గొడవలతో ఉంటున్న కుటుంబములో తండ్రి శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించండి, బలపరచండి, ధైర్యపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.